నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి మరియు పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. భారతీయ బౌద్ధ మహాసభ ఎవరైనా పని చేయాలని భావిస్తే అందులో పని చేయటానికి సిద్ధపడే వ్యక్తులు కొన్ని నియమాలు అనుసరించాల్సిన పరిస్థితి ఉంది. తమకు నచ్చిన రీతిలో ఎవరు తమకు తోచిన విధంగా వారు కొత్తగా నిర్దేశించినట్లు ఏ పని చేయకూడదు. అంత సిస్టమేటిక్గా శిక్షణ తీసుకొని ఆ శిక్షణలో ఏవైతే నియమాలు మనకు చెప్తారో వాటిని తూచా తప్పకుండా అనుసరించడానికి ప్రయత్నం చేసినప్పుడే ఒక యూనిఫామిటీ అనేది ఉంటుంది. చాలామంది రకరకాల డ్రెస్సులు రంగులతో వేసుకుంటారు. కానీ బిఎస్ఐలో వైట్ అండ్ వైట్ చాలా ముఖ్యమైన అంశం. ప్రతి చోట కూడా ఈ వైట్ అండ్ వైట్ వేసుకోవటం అనేది తప్పనిసరి. లేనప్పుడు ఏదైనా ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. కానీ వీళ్ళేదో బౌద్ధ భిక్షులు అయినట్టు కాషాయం బట్టలు వేసుకొని తిరగటం కరెక్ట్ కాదు. అది శ్రమనేరు ట్రైనింగ్లో మాత్రమే ఆ 10 రోజులు అనుసరించాలి. కానీ ఒకసారి వాటిని వదిలిన తర్వాత మరలా వాటి ద్వారా ఏదో సమాజాన్ని ఆకర్షించడానికి ఈ పనులు చేయకూడదు. వాటిని బిఎస్ఐ 100% తప్పుపడుతుంది. కనుక ఈ నియమాలు ప్రజలకు తెలియాలని చెప్పి భావిస్తున్నాం. అలాగే వివాహాల సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో మాంక్స్ని అందులోకి పిలవరాదు. వివాహాలు మా బంతేజీలు చేయరాదు. ఆ యొక్క సమీపంలోకే వారిని అనుమతించకూడదు. మీరు అది అయిపోయిన తర్వాత మాంక్స్ని పిలిచి మీరు ఎప్పుడన్నా రిసెప్షన్ కానీ ఏదన్నా కార్యక్రమాలు జరిగేటప్పుడు వారిని పిలవండి, గౌరవించండి. అంతేగాని వివాహ సందర్భంలో చాలామందికి మాంక్స్ ఎవరన్నా ఉంటే పిలవండి అనే అంశం కూడా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని మీకు తెలియజేస్తున్నాను. బుద్ధుడు చెప్పిన దానికి వ్యతిరేకం అది. భారతీయ బౌద్ధ మహాసభలో పనిచేసే బౌద్ధ కార్యకర్తలు అనుసరించాల్సిన నియమాలు, క్రమశిక్షణ, నైతిక విలువలు చాలా ముఖ్యమైనవి. కార్యకర్త అంటే కేవలం కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తి కాదు, సమాజంలో మార్పు తీసుకురావడానికి పనిచేసే వ్యక్తి. అందుకే ప్రతి కార్యకర్తకు ఒక ప్రవర్తన నియమావళి అవసరం. ప్రవర్తన నియమావళి ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ ప్రవర్తన నియమాలు, రెండవది గుణాత్మక ప్రవర్తన నియమావళి. సంస్థ అధ్యక్షుడు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, దయతో, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఆయన అందరినీ కలుపుకొని నడవాలి. ప్రశంసలకు మాత్రమే పరిమితం కాకుండా విమర్శలను కూడా స్వీకరించగలగాలి. గర్వం, పక్షపాతం, చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి. అధ్యక్షుడు మంచివాడైతే సంస్థ కూడా మంచి నాణ్యతతో ముందుకు సాగుతుంది. జనరల్ సెక్రటరీ సమావేశాలు, కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలి. కార్యక్రమాల్లో అనవసరంగా ఎక్కువగా మాట్లాడకూడదు. ముఖ్య అతిథులు, ప్రధాన వక్తలను క్లుప్తంగా పరిచయం చేయాలి. ప్రధాన వక్త ప్రసంగం కూడా సమయ పరిమితిలో ఉండాలి. సమావేశాలు క్రమశిక్షణతో, ముందస్తు ప్రణాళికతో నిర్వహించాలి. కార్యకర్తల మాట్లాడే తీరు కూడా హుందాగా ఉండాలి. పరస్పర గౌరవంతో సంభాషించాలి. దూషణలు, అసభ్య పదజాలం ఉపయోగించకూడదు. ప్రసంగాలలో షాయరీలు, అనవసర పదబంధాల కంటే దమ్మపదం, బుద్ధుని బోధనలు, బాబాసాహెబ్ ఆలోచనలు ప్రధానంగా ఉండాలి. డ్రెస్ కోడ్ కూడా క్రమశిక్షణకు ప్రత్యేకంగా ఉండాలి. కార్యక్రమాలకు తెల్లటి యూనిఫామ్ ధరించడం, పరిశుభ్రంగా ఉండడం, జుట్టు మీసాలు హుందాగా ఉంచుకోవడం చాలా అవసరం. కార్యకర్తలు వేదికపైకి వచ్చినప్పుడు ముందుగా తథాగత గౌతమ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు సామ్రాట్ అశోక్కు వందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాలి. భారతీయ బౌద్ధ మహాసభ కార్యకర్తలు త్రిచరణాలు, పంచశీల, 22 ప్రతిజ్ఞలను
అనుసరించాలి, ఆచరించాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం, ఇతర చెడు అలవాట్లకు కార్యకర్త వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అవసరమైతే బౌద్ధాచార్య శిక్షణ శిబిరాల్లో పాల్గొని తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి. కార్యకర్త చదువుకునే స్వభావం కలిగి ఉండాలి. పఠనం, ఆలోచన, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నిరాడంబరత, వినయం, నిగ్రహం కార్యకర్తలకు ప్రధాన గుణాలు కావాలి. నేనే చేశాను అనే అహంకారం కాకుండా మేము చేశాము అనే సామూహిక భావన ఉండాలి. ఉద్యమకారుడు సమానత్వాన్ని పాటించాలి. కులం, మతం, లింగం అనే భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలి. మూఢనమ్మకాల నుండి విముక్తి పొంది శాస్త్రీయ దృక్పథంలో జీవించాలి. సమాజంలో చైతన్యంతో ముందుకు తీసుకురావాలి. కార్యకర్తలు పొదుపుగా ఉండాలి, లగ్జరీగా ఖర్చు పెట్టకూడదు. సమాజ ధనాన్ని బాధ్యతగా వినియోగించాలి. సోమరితనం లేకుండా ఉత్సాహంగా పనిచేయాలి. ముఖంపై చిరునవ్వుతో, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి. ధైర్యం, సాహసం, క్రమశిక్షణ, విధేయత కార్యకర్తకు అవసరమైన ముఖ్య లక్షణాలు. ఉద్యమం కోసం పనిచేసే కార్యకర్తకు కీర్తి, ప్రచారం, వ్యక్తిగత లాభం లక్ష్యం కాకూడదు. సమాజానికి రక్షకుడుగా, ప్రజలకు మిత్రుడుగా ఉండాలి. కార్యకర్త సంస్థకు విధేయుడిగా ఉండాలి. అప్పగించిన పని చిన్నది పెద్దదని తేడా లేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవాలి. అత్యాశ, స్వార్థం, విలాసవంతమైన జీవనానికి దూరంగా ఉండాలి. చివరగా ఉద్యమకారుడు దమ్మానికి వెన్నెముక లాంటివాడు. రక్తపాతం లేకుండా శాంతియుతంగా, నైతికంగా సమాజంలో మార్పు తీసుకురావడమే నిజమైన కార్యకర్తల లక్ష్యం. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. సాధు సాధు సాధు.